మన దర్శనం అయిపోయింది. నేను మా తమ్ముడు వీడియో మావాడు నా రెండో వర్షన. చూడండి, మాట్లాడప్పా, నేను మాట్లాడతా, నువ్వు మాట్లాడు. ఓకే, నువ్వేమన్నా. వాడు మామూలుగా ఉండడు, ఏ కెమెరా ముందర అట్లా సైలెంట్ గా ఉన్నాడు అంతే. టాటూ వేస్తున్నారు గైస్. ఇక టాటూ వేసుకోవాలనుకున్న వేసుకోవచ్చు. ఓకే, ఈ మధ్య ఫేమస్ అయిపోయింది కదా, ఏం మాలరా అది, నల్ల కలర్ మాల. ఏం మాల అది తెలీదా? వాడికి తెలియదంట. సో కరుంగలి మాల, బోని మాల తెలుసు కదా. సో అవన్నీ అక్కడ అమ్ముతున్నారు. ఒకసారి చూసుకుందామా రేట్ ఏముంది, రేట్ అని. ఓకే, రేట్. సో ఇది నిప్పాట్ మన షేర్ అనమాట. కొంచెం తింటే చాలు మీకు కూడా. ఓకే, ఇక్కడ ఉంటది, బాగుంది వాయిస్. కొంచెం గట్టిగా ఉంది, క్రిస్పీ లేదు, బట్ పర్లేదు, బాగుంది, టేస్ట్ బాగుంది. ఫ్రీ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇది. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఇస్తున్నారు ఫ్రీ మిల్క్. హలో గైస్, నమస్తే. నేను మీ రఘురోడ్ని. సో ఎలా ఉన్నారు అందరూ? సో నాకు అర్థమవుతోంది. నేను వచ్చేసి ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నది వచ్చేసి, సో మొత్తం బ్లాగ్ కంప్లీట్ చేసిన తర్వాత చేస్తున్నా, కొంచెం డిఫరెంట్ గా. అంటే బ్లాగ్ ఎండ్ అయిన తర్వాత ఇంట్రో వీడియో కోసం కూర్చున్నా ఇప్పుడు మాట్లాడడానికి. యాక్చువల్ గా జరిగింది ఏంటంటే, మార్నింగ్ తీసాను, నైట్ అంటే మార్నింగ్ 3:30 అలా. సో మా బస్ దిగి కాణిపాకంలోనే అక్కడే కూర్చొని చేసా. బట్ అయితే అంత క్లీన్ గా రాలేదు అదైతే. ఓకే, సో దానివల్ల అయితే ఇప్పుడు చేస్తున్నాను అది ఇంట్రో వీడియో. ఓకే, సో ఇవన్నీ పక్కన పెట్టేసాగా. సో ఇన్ని రోజులు ఏమైపోయారు ఆ బాబు అని అడుగుతారేమో మీరు. ఓకే, ఏం అవ్వలేదు. నేనైతే నాకు వర్క్స్ కొంచెం ఎక్కువ అయిపోయింది గాయస్. సో కంపెనీ తరఫున పర్సనల్ వర్క్స్ కొంచెం ఎక్కువ అయిపోయి, సో వ్లాగ్స్ చేయలేక, ఎడిట్ చేసుకోలేక, థంబ్నెయిల్స్ ఎడిట్ చేసుకోలేక, ఆ వర్క్ లో పడిపోయి అక్కడికి వెళ్ళడం ఇక్కడికి వెళ్ళడం తిరగడం ఎక్కువ అయిపోయి, దాని వల్ల అయితే కొంచెం తీసి పక్కన పెట్టాను, అంతేగాని మానేయలేదు. సో అలా మానేసింటే ఈ రోజు నేను మళ్ళీ కెమెరా పట్టుకునేవాడిని కాదు. ఓకేనా? సో దాని వల్ల అనమాట వ్లాగ్ అయితే కంప్లీట్ స్టాప్ చేయలేదు. దీని వల్ల అయితే ఇదే గైస్ కారణం, మరి ఇంకేం లేదు. దీని వల్ల అయితే నేను వ్లాగ్ మీ ముందుకు రాలేదు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను. నిదానంగా ఒక్కొక్క వీడియో మనం అప్లోడ్ చేద్దాం వీడియోస్. ఓకే, ఇప్పుడు చెప్పాలి బా. నమస్తే గాయస్, ఎలా ఉన్నారు? సో మార్నింగ్ ఇంట్రో వీడియో చూసే ఉంటారు. సో ఇప్పుడైతే మళ్ళీ నేను చెప్పాను కదా వెళ్తాను లోపల, కానీ వెళ్లే ముందు మా ఫ్రెండ్స్ అయితే కనిపించారనమాట. నా పాత ఫ్రెండ్, 10th క్లాస్ ఫ్రెండ్ హరి అనేసి. సో పరిచయం చేసుకుందామా? హరి, ఎలా ఉన్నామా తమ్ముడు? ఓకే, నేను సూపర్ అబ్బా. ఎన్నాళ్ళు కనిపించి? చాలా సంవత్సరాలు కదా. 2 ఏళ్ళు అయింది గైస్. లాస్ట్ ఈ ఏప్రిల్ కాక దాని ముందుగా, దాని 3 ఇయర్స్ ముందు నాకు కనిపించినాడు హరి, ఇదే రూట్ లోనే కొంచెం ముందు. సో ఇప్పుడు మళ్ళీ కనిపిస్తున్నాడు. ఏమైనా మాది బాండ్ అంటారు కదా, అది స్కూల్ బాండ్. ఇది అంత ఈజీగా పోదు. సో చాలా మంది ఫ్రెండ్స్ అలా వెళ్ళిపోయినా కూడా, సో యాక్చువల్లీ ఏంటంటే రేపు ఉంది మా ఫ్రెండ్స్ మీట్. సో ఇప్పుడైతే సడన్ గా కనిపించాడు. ఇప్పుడే జస్ట్ మీట్ అయ్యేదానికి ప్లాన్ చేసాము. రేపు మొత్తం ఫ్రెండ్స్ తో మీట్ అయ్యేది ఒక సపరేట్ వ్లాగ్ చేసి పెడతాను గాయస్. ఓకే, సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోతాము. సో ఛాన్స్ అయిపోయింది వచ్చి, మేము మాట్లాడుతూనే ఉన్నాము అప్పటి నుంచి. ఓకే, సో లోపలికి వెళ్ళి చూద్దాం గాయస్. ఓకే, సో గైస్ మార్నింగ్ చూపించాం మీకు, మబ్బులో కనిపించలేదు అనుకుంటా. ఇదే అయితే మెయిన్ ఎంట్రన్స్, శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ కాణిపాకం అని. సో యాక్చువల్ గా నేను ఒకడే వద్దాం అనుకున్నా, బట్ పేరెంట్స్ తో రావడం వల్ల, ప్లస్ వీడు ఫ్రెండ్ హరి కనిపించాడా. సో నేనేంటంటే వీడితో మాట్లాడుతూ ఉండిపోయినాను. పేరెంట్స్ ముందుకు వెళ్ళిపోయారు. సో వాళ్ళు ఫోన్ మీద ఫోన్ కొడుతున్నారు, ఇంకా ఎక్కడ అని. సో వాళ్ళకి ఇంటి దగ్గర బిజీ ఉన్నారు గాయస్. సో ఇంటి దగ్గర కాస్త పని ఉంది. సో ఆ బిజీలో ఉన్నారు. నేను ఇక్కడ వాళ్ళతో రాకుండా నేను ఇక్కడ ఉండిపోయానా, వాళ్ళకి కోపం వస్తుంది. ఫోన్ చేసి 2 ఫోన్లు 3 ఫోన్లు చేశారు ఆల్రెడీ. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నా. ఓకే, సో త్వరగా రీచ్ అవ్వాలి. ఇన్స్టా కాదు, యూట్యూబ్. ఎవరో ఇన్స్టా ఐడి అడుగుతున్నాడు. మనం ఇన్స్టా వాడంగా, ఇన్స్టాలో తక్కువ మనం ఏది వాడం. మనం యాక్చువల్లీ యూట్యూబ్ ఒకటేగా వాడేది. ఓకే, అది అనమాట మ్యాటర్. సో ఇప్పుడైతే త్వరగా రీచ్ అయిపోవాలి లోపలికి. ఓకే, రీచ్ అయ్యి నేను అక్కడైతే దర్శనం ముగించుకొని తర్వాత మీకు అన్ని నేను చూపిస్తాను. ఓకే, సో దానికి రీజన్ ఏమీ లేదు. సో వాళ్ళ ఫస్ట్ పేరెంట్స్ ని వాళ్ళతో పాటు దర్శనం చేసుకొని వాళ్ళని ఇంటికి పంపించేస్తే నేను నిదానంగా అయితే మీతో పాటు టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. సో మబ్బులు అయితే బాగా ఎక్కేసాయి, నల్లగా ఉన్నాయి మబ్బులు అయితే. ఓకే,
సో లోపల కలుసుకుందాం గైస్. ఓకే, హాయ్ గైస్. ఇప్పుడైతే మన దర్శనం అయిపోయింది. నేను మా తమ్ముడు వీడియో మావాడు నా రెండో వర్షన. చూడండి, మాట్లాడప్పా. నేను మాట్లాడతా, నువ్వు మాట్లాడు. ఓకే, నువ్వేమన్నా. వాడు మామూలుగా ఉండడు, ఏ కెమెరా ముందర అట్లా సైలెంట్ గా ఉన్నాడు అంతే. మంచి అతి అంటారా, బాగా అల్లరి చేస్తాడు. ఇప్పుడైతే సైలెంట్ గా ఉన్నాడు కెమెరా ముందర సిగ్గుకి. ఓకే, సో ఇంట్రొడక్షన్ పక్కన పెడతా గాయస్. సో మీరు లాస్ట్ బ్లాగ్ వచ్చేసి, లాస్ట్ క్లిప్ వచ్చేసి అక్కడ దాకా చూసింటారు, కోనేరు దాకా. ఓకే, బ్యాగ్స్ పెట్టేసి నేను దర్శనానికి వెళ్ళొచ్చేసి, సో ఇప్పుడు టోటల్ మనం కాణిపాకం మొత్తాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. మినీ వ్లాగ్ ఇది, ఓకేనా. సో అంత డీటెయిల్ గా చేయడానికి మనకి లోపల అయితే పర్మిషన్ లేదు. ఓకే, నేను అడిగి కూడా చూశాను. ఓకే గైస్, ఇక్కడైతే మనం కాణిపాకం టెంపుల్ రూట్ మ్యాప్ అయితే స్పష్టంగా వేసినారు. ముద్ర బాగుంది, ఈజీగా తెలుసుకోవచ్చు ఎవరు ఎక్కడ ఉన్నారని. ఓకేనా, మనం వచ్చేసి అక్కడ ఉన్నాము. సో అక్కడ అంటే ప్రసాదం కౌంటర్, దానికి మొత్తం చుట్టూ ఉంటది. మనం ఇప్పుడు ఇవన్నీ వెళ్ళి చూసుకుందాం. ఓకే, వెహికల్ పూజ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ దుకాణం ఉంది. ఓకే, సో ఇక్కడ మీకు పూజ సామాగ్రి అండ్ కావాల్సిన ఐటమ్స్ అన్ని దొరుకుతుంది. ఇదే అన్నమాట లడ్డు కౌంటర్. సో డాడీ ఇంకా వెళ్ళారు, ఇంకా లైన్ లోనే ఉన్నారు అక్కడ ఉన్న లోపల. సో తీసుకొని రానివ్వండి. అటు సైడ్ గోసేవ ఉన్నది అనమాట. సో గైస్, మన లడ్డూలు అయితే వచ్చేసినాయి. ఇక్కడ ఉన్నాయి లడ్డూలు. ఇదే లడ్డు కవర్, నిప్పట్. ఎన్ని తెచ్చినారు మా లడ్లు? ఇదే లడ్లు 10 లడ్లు, 2 నిప్పట్లు. సో ఇది నిప్పట్ మన షేర్ అనమాట. కొంచెం తింటే చాలు మీకు కూడా. ఓకే, ఇక్కడ ఉంటది. బాగుంది వాయిస్, కొంచెం గట్టిగా ఉంది, క్రిస్పీ లేదు, బట్ పర్లేదు, బాగుంది. టేస్ట్ బాగుంది. లడ్డు సూపర్ గా ఉంటది. సో ఇప్పుడు ఫుల్ రౌండ్ వేసుకొని వచ్చేద్దాం. ఇటు సైడ్ వెళ్ళి రైట్ తీసుకొని ఫుల్ రౌండ్ వేసుకొని మళ్ళీ అక్కడికి వచ్చి మీకు ఎండ్ చేస్తాను నేను వీడియోని. ఓకే, సో గైస్, మనము కోనేరుకి వెళ్తాం కదా, వెళ్ళిన తర్వాత ఇక్కడ హెల్ప్ డెస్క్ ఉంటది. ఇది మెయిన్ అన్నమాట. అక్కడ కోకోనట్ మనము టెంకాయలు కొట్టే వాళ్ళు కొట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ 100 రూపీస్ కౌంటర్ ఉంటది. అది మనం వెళ్ళిన కౌంటర్, ఫ్రీ దర్శనం. అటు సైడ్ వెళ్ళి క్యూలో వచ్చి పైన నుంచి రావాలన్నమాట. అండ్ ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే డొనేషన్ కౌంటర్ ఉంటది, ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది. అలాగే ఇక్కడ డొనేషన్ కౌంటర్ ఇక్కడ అన్నమాట. సో నేను ఇక్కడ ఇప్పటిదాకా మొబైల్స్ అక్కడే పెట్టున్నాను. దర్శనం అయిన వెంటనే సో మొబైల్స్ ని అయితే తీసుకొని వచ్చేసాను అనమాట. ఇంక వ్లాగ్ చేయాలి కదా, వ్లాగ్ చేయలేదు, కష్టం. అలాగే ఇక్కడ ఫ్రీ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇది. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఇస్తున్నారు ఫ్రీ మిల్క్. సో అక్కడ మొబైల్ ఇటు సైడ్ పెట్టాలి, అక్కడ నుంచి తీసుకొని రావాలన్నమాట. ఇక్కడ బ్యాంక్ ఉంది. ఓకే, అది డొనేషన్ సెంటర్ అన్నమాట. సో మీకు ఇవ్వచ్చు. అండ్ బేబీ ఫీడింగ్ రూమ్ ఉంది. ఓకే, అండ్ ఎంక్వైరీ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంది గాయ్. సో ఏదన్నా తెలియని వాళ్ళు ఎంక్వైరీ చేయాలనుకున్నట్లయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి షాప్స్ మొదలవుతాయి. సో అలా చుట్టూ ఉంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి శ్రీ స్వామివారి లడ్డు పోటు మరియు పడితరం స్టోరు అంతా. సో లోపల విధాల దొరుకుతుంది. ఓకే, సత్య ప్రమాణాలు 516 రూపాయలు టికెట్. సో ఒకప్పుడు నాకు తెలిసినంత వరకు గాయస్ ఒక 15-10 రూపాయలు ఉండింది, లేదా మ్యాక్స్ సారీ కన్నడ వచ్చేస్తుంది 50 రూపాయలు ఉంటది. సో ఇప్పుడైతే 516 రూపాయలకి చేరింది. సత్య ప్రమాణం చేయడము అంటే అదే ప్రామిస్ చేయడము. అంటే ప్రామిస్ ఎలా అంటే ఎందుకు చేస్తారు అంటే, సో దానికి చాలా పెద్ద స్టోరీ ఉంది గాయస్. అంటే ఎలాగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రింకర్స్ ఉంటారు, సో వాళ్ళు మందు మానలేరు. సో ఆయన దగ్గరకు వచ్చి ప్రమాణం చేసి మందు మానాల్సిందే అనమాట. సో అలా సో ఇక్కడ వచ్చేసి ప్రమాణం చేస్తారు. ముందు నార్మల్ గా చేసి వెళ్ళేవారు, ఇప్పుడు పండితులే వచ్చి వాళ్ళకి సో అది మంత్రాలతో చేస్తారు కాబట్టి సో అమౌంట్ అనేది ఛార్జ్ చేయబడుతుంది 516 రూపాయలు. ఓకే, మందు అనేసే కాదు గాయస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పుష్ప మూవీ చూసాం, అందులో కూడా సిండికేట్ టేక్ ఓవర్ చేసే టైంలో ప్రమాణం చేస్తారు కదా, ఆ రూల్స్ కట్టుబడి ఉంటానని అలా అన్నమాట. ఓకే, సో ఇప్పుడైతే భోజనశాల ఉంటది కదా ఫ్రీగా. ఓకే, అది వచ్చేసి ఇట్ సైడ్ అన్నమాట. సో సేమ్ దేవుడి దర్శనం ఇది ఉన్నది కదా, మెయిన్ కోనేరు టెంకాయ కొట్టేది, అక్కడ నుంచి స్ట్రైట్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ మండపం ఉంది. ఓకే, ఇది పర్టికులర్ టైమ్స్ మాత్రం ఓపెన్ ఉంటది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి భోజనశాల. ఓకే, సో భోజనాలు ఫ్రీగా వడ్డిస్తుంటారు, అది ఇక్కడే అన్నమాట. ఓకేనా, బట్ ఇప్పుడైతే క్లోజ్ లో ఉంది. తమ్ముడు ఆల్రెడీ వెళ్ళి చూసి వచ్చేసాడు ఆల్రెడీ.
సో ఓకే, సో ఇది కౌంటర్స్ గాయస్. సో అక్కడ ఉన్న ఈ మాలలన్నీ ఓకే ఈ మధ్య ఫేమస్ అయిపోయింది కదా. ఏం మాల రాది? నల్ల కలర్ మాల, ఏం మాల అది తెలీదా? వాడికి తెలియదంట. సో కరుంగలి మాల, ఏ బోని మాల తెలుసు కదా. సో అవన్నీ అక్కడ అమ్ముతున్నారు. ఒకసారి చూసుకుందామా రేట్ ఏముంది రేట్ అని. ఓకే, రేట్ చూసుకుందాం. సో ఇక్కడ మనకు హిందూ సంబంధించిన గ్రంథాలు, బుక్స్ ఉన్నాయి. ఓకే, ఇవి మాలలు అన్నమాట. ఓకే, సో అక్కడ వివిధ విధాల చూపించచ్చా. సో ఇక్కడ 7 చక్రాల బ్రేస్లైట్, మనీ మ్యాగ్నెట్ బ్రేస్లైట్ ప్రతి ఒక్కటి ఉంది. కరుంగని మాల ఇదే కదా అందరు ఇప్పుడు ఫేమస్. ఇది వచ్చేసి బ్రేస్లైట్ అన్నమాట, కరుంగలి ఇది. ఓకే, ఇది రుద్రాక్ష మాల. ఇది రుద్రాక్ష మాల. ఇది చిన్న సైజు, ఇది పెద్ద సైజు, అంతే కదా సార్? అవును. ఓకే, అన్ని ప్రీమియం క్వాలిటీనా? ఓకే, ఏది కరుంగలి లెంత్ ఉండేదా ఇది? ఇవన్నీ కరుంగలీలు. సో ఇవన్నీ కరుంగలి మాలలు గైస్. ఓకే, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని ఉంటది, చూసుకోవచ్చు ఇక్కడ. ఓకే, పెద్దదిగానే ఉంది. అండ్ లెంత్ వస్తుంది, పొడుగు వస్తుంది. అండ్ ఇక్కడ ఏకముఖి రుద్రాక్ష ఉంది, 2 ముఖము ఉంది, 3 ముఖాలు ఉంది, 12 వరకు అన్ని ముఖాల రుద్రాక్షలు ఉన్నాయి. అన్ని సర్టిఫికేట్ వా? సో అన్ని సర్టిఫికేట్ పొందేటువంటివంట. సో సర్టిఫికేట్ కూడా ఇక్కడే ఉంది మీకు. ఓకే, సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు తీసుకోవడంలో. ఓకే, సో అండ్ ఇక్కడ శంఖాలు ఓకే ప్రతి ఒక్కటి దొరుకుతుంది అనమాట. సో మీరు వచ్చిన వాళ్ళు ఇప్పుడు చూపించాను కదా భోజనశాల, సో అక్కడ నుంచి ఆపోజిట్ అంగడి అనమాట. సో వచ్చి విజిట్ చేయండి. ఓకే, సో ప్రతి ఒక్కటి దొరుకుతుంది. స్ఫటిక మాల ఓకే ప్రతి ఒక్క మాలలో ఉన్నాయి. ఓకే, సో వాళ్ళకి తగినటువంటి మాలలు ధరించాలనుకునే వారు వచ్చి విజిట్ చేసి ఒకసారి ట్రై చేయండి. ఓకే, క్లోజ్ అయిందో ఈ రోజు ఓపెన్ లేదో తెలియదు. ఓకే, సో వాళ్ళ షాపింగ్ వాళ్ళు చేయనివ్వండి. మనం అయితే ఒకసారి వెళ్ళి ఒక రౌండ్ వేసుకొని వచ్చేద్దాం. ఓకే, మన మెయిన్ థింగ్ వ్లాగ్, సో రౌండ్ వేయడం కాబట్టి సో మనం అయితే వెళ్ళిపోదాం ముందరికి. ఓకే, సో గాయ్స్ ఈ రోజు స్మాల్ చేంజ్ ఏంటంటే 10R లో రికార్డ్ చేయట్లేదు, రియల్మీలోనే చేస్తున్నా. ఏమో తెలియదు, ఈ రోజు మొబైల్ నాది మార్నింగ్ నుంచి తెగ సహకరించేస్తుంది రియల్మీ. మామూలుగా ఇంతసేపు వీడియో తీయడానికి పనికిరాదు ఇది. యాక్చువల్లీ ఫొటోస్ కి మాత్రమే పెట్టుకొని ఉన్నాను, ఫొటోస్ కి నాకు ఇంటర్నెట్ యూజ్ కి మాత్రమే. ఏమో మరి ఈ రోజు వీడియో తీయడానికి బాగా పనిచేస్తుంది. కానివ్వండి అన్నట్టు. ఓకే, బాగా పనిచేస్తుంది మొబైల్ అయితే ఈ రోజు వీడియో చేయడానికి. బాగా టాటూ వేస్తున్నారు గైస్ ఇక్కడ. సో టాటూ వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఓకే, వేసుకుంటారా? ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉందా టాటూ వేసుకోవడానికి? సో నాకైతే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అది అవుట్ సైడ్ అంటూ ఛాన్సే లేదు నేను వేసుకోవడానికి టాటూ. ఓకే, అవన్నీ తర్వాత చూద్దాం గైస్. ఎటు బెంగళూరులోనే ఉంటాము. అలా కావాలంటే ఏదైనా ఒక స్టూడియోలో మంచి స్టూడియో చూసి ఈ మెటాలిక్ ఇంక్స్ అలాంటివి లేని దాన్ని చూసి వేసుకోవాలి, ఎందుకంటే ప్రాబ్లం అవుతుంది తర్వాత. ఓకే, అక్కడ గుండు కొడతారు గైస్. అది అయిన తర్వాత ఇక్కడ స్నానం చేసేదానికి గదులు అనమాట. ఓకే, ఇది ఒక్క నిమిషం, ఇదే గైస్ స్వామి వారి కళ్యాణ కట్ట. అంటే ఇక్కడే లోపల గుండులు కొడతారు. ఒకసారి మనమైతే వెళ్ళి చూద్దాము. ఉందంటే ఓకే, లేదంటే చూద్దాం. సార్ ఓపెన్ ఉందా కింద ఉంటుందా? ఓకే, ఉందంట, ఒకసారి చూసుకుందాం. ఓకేనా, మనమైతే ఇప్పుడు కిందకి వచ్చేసాం. కళ్యాణ కట్ట. ఓకే, 2005 లో ఇది రెనోవేట్ చేశారు అనుకుంటా. ఇది ఇక్కడ అంటే రెనోవేట్ కాదు, స్థాపించింది ఈ పర్టికులర్ బిల్డింగ్ ని, ఈ భవనాన్ని. పక్కనే వాష్రూమ్స్ అన్నమాట. సో మనం అయితే ఒకసారి వెళ్ళి చూసుకుందాము. ఫస్ట్ నేను అయితే వెళ్ళి వాళ్ళని పర్మిషన్ అడుగుతాను. ఓకే అంటే రికార్డ్ చేద్దాం, తర్వాత ప్రాబ్లం అవుతుంది. సో గైస్ పర్మిషన్ అయితే తీసుకొని వచ్చాను. సో మళ్ళీ మనం అయితే లోపలికి వెళ్దాము. ఇప్పుడు ఇక్కడే కదా ఉన్నాం మనము. సో ఇది లోపలికి ఎంట్రీ అన్నమాట. ఓకే, ఈ రోజు అయితే రష్ లేదు పెద్దగా. సో ఇక్కడ అన్నమాట కూర్చొని కొడతారనమాట గుండు కొట్టేటోళ్ళు. ఓకే, సో వీళ్ళు మెయిన్ ఇక్కడ ఉన్న వాళ్ళు అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ చేసుకుంటున్నారు, నేను వాళ్ళని చూపించట్లేదు. ఇవంతా ఇక్కడ వేశారు కదా కూర్చోడానికి. సో అక్కడైతే కూర్చొని నార్మల్ గా గుండు కొట్టించుకుంటారు అనమాట. సో ఇది విత్ నంబర్స్ ఉంటది. టోకన్ తీసుకోవాల్సి వస్తుంది. టోకన్ తీసుకోవాలి కదా సార్? ఓకే, సో ఇక్కడ వచ్చేసి టోకన్ తీసుకుంటారు అనమాట. సో ఏదైనా పేమెంట్ ఉంటుందా సార్? ఎట్లా ఇది? 40 రూపీసా? ఓకే, 40 రూపీస్ పర్ టోకన్ అనమాట. అంటే పర్ హెడ్ ఒక గుండు కొట్టాలంటే 40 రూపీస్. ఆ టోకన్ నెంబర్ ఎక్కడ వస్తే ఆ నెంబర్ ప్రకారం 25, 26 అక్కడ తీసుకొని మనం అయితే కూర్చొని మన కార్యక్రమం ముగించుకొని పక్కన వాష్రూమ్స్ ఉంటాయి. సో వెళ్ళి స్నానం చేసి దర్శనానికి వెళ్ళిపోవడం అనమాట. ఓకే, చూపించచ్చు మిమ్మల్ని? పర్లేదు. ఓకే, సో మనకి సహకరించింది సార్. ఓకే, ఆయన ఓకే, సో మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించారు సార్. సో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ అన్నని అయితే పర్మిషన్ అడిగాను. సో సార్ మళ్ళీ అన్నని అడిగారు.
ఓకే, సో నాకైతే సంతోషంగా ఉంది మీరు పర్మిషన్ ఇచ్చి చూపించడానికి. ఓకే, సో ఇది వచ్చేసి మన వీడియో ఒక 2 days లో ఛానల్లోకి వస్తుంది సార్, ఎడిటింగ్ అన్ని కంప్లీట్ చేసుకొని. సో ఇన్ఫర్మేషన్ పర్పస్ అన్నమాట. ఎందుకంటే కాణిపాకము మన సరౌండింగ్స్ బాగా తెలుస్తుంది. తెలంగాణ, హైదరాబాద్ ఈ సైడ్ ఉండే వాళ్ళు కొద్దిగా మంది తెలుస్తుంది. మనదైతే రీచ్ అవుతా ఉంటది కదా, ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటది. సో వాళ్ళకైతే మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనమాట. టోటల్ కవర్ చేస్తున్నాయి, ఎట్లా లోపలికి వదలరు. సో దానివల్ల థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గైస్, మనదైతే ఇప్పుడు మీకు కళ్యాణ కట్ట చూపించడం అయిపోయింది. ప్రాసెస్ ఎక్కడ ఎలా ఏంటి అనేసి. యాక్చువల్లీ ఇక్కడ 10 రూపాయలు ఉండింది గాయస్, ఇప్పుడు అది గుండు కొట్టడం కూడా 40 రూపీస్ అయింది. సో ఓకే, లైక్ డబ్బులు వాల్యూ అన్నిటికీ పెరుగుతూ ఉంటది కదా, సో దాని వల్ల అనమాట. బట్ ఓకే, చాలా బాగుంది, ఫ్రెష్ ఫ్రీగా ఉంది. ఓకే, తర్వాత అక్కడ స్నానం చేయొచ్చు. అండ్ అటు సైడే నది ఉందన్నమాట. బట్ వాటర్ ఉందో లేదో తెలియదు. ఫోన్ వస్తుంది ఇంటి నుంచి అనుకుంటా, నా వల్ల. ఒక నిమిషం గైస్. మన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ జాగా మారారు. ఇటు సైడ్ ఉన్నారంట. ఇక్కడ ఉన్నానని ఫోన్ చేసినాడు వాడు. మరి అక్కడ ఒక భవనం ఉందంట, మళ్ళీ ప్రసాదం వడ్డించడం, వేటు అన్న ప్రసాద భవన అని. మరి ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు. అండర్ గ్రౌండ్ లో ఉన్నానన్నారు, అక్కడ అనుకుంటా గాయస్. అక్కడికి చేంజ్ చేశారా మరి? చేంజ్ చేసినట్టున్నారు గాయస్. ఓకే, నేను అదే చూస్తున్నాను. అక్కడ ఉండాల్సింది కదా, మరి ఇక్కడికి ఎలా వచ్చింది అని. సో ఇక్కడ ఉంది గాయస్. ఇక్కడ తెలుస్తుంది చూడండి, ఈ బిల్డింగ్ శ్రీ స్వామివారి నిత్య అన్న ప్రసాద భవన. 3 years అయింది కదా ఆల్మోస్ట్. ఎలా మొత్తం చేంజ్ చేశారు. సో ఇక్కడ అనమాట కౌంటర్. ఓకే, లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఆల్రెడీ వెళ్ళిపోయారు మన వాళ్ళు. ఇప్పుడు నేనే లేట్, సో ఆల్రెడీ వెళ్ళారు. సో వాళ్ళైతే లోపల ఉన్నారు. ఓకే, మార్నింగ్ వచ్చాను కదా, సో ఆ వీడియో క్లిప్ అయితే ఇప్పుడు యాడ్ చేయి తెలుసుకోవట్లేదు. వాటర్ అయితే చాలా బాగుంది, బ్లూగా ఉంది. మార్నింగే బ్లూ ఉంది, ఇప్పుడైతే మరీ బ్లూ ఉంది. ఓకే, సో సన్ షైన్ పడుతుంది కదా, సో దాని వల్ల అయితే సూపర్ ఉంది గాయస్. సో ఇదైతే నేను ఏ ఫిల్టర్ వేయలేదు, యాక్చువల్ కలర్ ఇది. ఇప్పుడు ఎలా ఉందో అలానే చూపిస్తున్నాను మీకు. సో డీప్ కూడా ఈజీ కనిపిస్తుంది, ఎంత లోతుంది ఏంటి అనేసి. ఓకే, ఏదో ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్స్ వేస్తారు కదా, అలాంటిదేం కాదు ఇది. ఓకే, అలాంటి చూడండి, ఒరిజినల్ కలర్ ఇది. వాటర్ అయితే చాలా బాగుంది, స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది. బట్ కాదు, కోనేరు కదా. సో ఇక్కడ నుంచి వాటర్ వస్తుంది, అక్కడ ప్యూరిఫికేషన్ జరుగుతుంటది, వెనకాల ఉంది ప్యూరిఫికేషన్ ప్రాసెస్. ఓకేనా? సో ఎలా అనిపించింది కోనేరు మీకు? సో నచ్చినట్లయితే కమెంట్ చేయండి. ఓకే, సో జనాలు కూడా చూసుకోవచ్చు, మస్తుగా ఉన్నారు, ఫుల్ జనాలు ఉన్నారు. ఓకే, అలా అన్నమాట, ఫుల్ జనాలు. గైస్, దివాళీ కదా, పండగ సీజన్ కాబట్టి అందరూ బైక్స్ వాళ్ళ వెహికల్స్ కి అయితే పూజలు చేపించున్నారు ఇక్కడ. సో దేవుడు ముందు కదా, మామూలుగానే మనము ఎక్కడో ఒక టెంపుల్ దగ్గర చేపిస్తాము. ఇక్కడ అంటే మరీ ఫేమస్ కదా, అందువల్ల అనమాట. ఓకే, సో అటు సైడ్ అయితే మీకు చూపించేసాను కోనేరు అవన్నీ. సో ఇప్పుడైతే మనము స్ట్రీట్స్, ఓకే, షాప్స్ ఉన్నాయి కదా, అది అటువైపు వెళ్తున్నాము. ఓకే, బట్ అటు సైడ్ చూసాము ఆల్రెడీ. అండ్ ఇది ఇంకొక సైడ్ అనమాట. ఓకేనా? అండ్ ఈ షాప్స్ అన్ని అయిపోయిన తర్వాత అటు సైడ్ ఉంది మీకు బస్ స్టాప్. ఓకే, మీరు బెంగళూరు నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా కూడా బస్ స్టాప్ అక్కడ దింపేస్తారు. ఓకే, అక్కడ నుంచి మీరు లోపలికి అయితే రావాల్సి ఉంటది. బస్ స్టాప్ దగ్గరలోనే మీకు బైక్ పూజ, అది వెహికల్ పూజ చేస్తారు కదా, సో అదైతే అక్కడే ఉంటది. నేను మీకు ఇప్పుడు అయితే చూపిస్తాను. ఓకే, హోటల్స్ కూడా ఉన్నాయి, ప్యూర్ వెజిటేరియన్ హోటల్స్ ఉన్నాయి, అటు సైడ్ హోటల్స్ ఉన్నాయి. ఓకే, స్టే చేయాల్సిన హోటల్స్ ఉన్నాయి, అది అటు సైడ్ ఉన్నాయి, అది నేను ఆ తర్వాత చూపిస్తాను. ఓకే, రూమ్స్ కావాలనుకున్నట్లయితే కాణిపాకం సంస్థదే, ఓకే, దేవాలయ సంస్థదే ఉన్నాయి రూమ్స్. బట్ అది త్వరగా బుక్ అయిపోతాయి. సో మనం ముందుగానే బుక్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఇదే గైస్ బస్ స్టాప్. సో అక్కడ కనిపిస్తుంది షెడ్, అది బస్ స్టాప్. నేను నైట్ వచ్చాను కదా బెంగళూరు నుంచి కాణిపాకం డైరెక్ట్ బస్సు. సో అది అక్కడ స్టాప్ చేసేసారు. సో మార్నింగ్ క్రౌడ్ అయితే ఉండదు, ఇప్పుడైతే క్రౌడ్ ఉంది. సో స్టాప్ చేసిన తర్వాత నేనైతే దిగి ఇటువైపు వెళ్ళిపోయాను అనమాట. ఇటు సైడ్ వెళ్ళి మెయిన్ అక్కడ కూర్చొని ఉన్నాను కోనేరు దగ్గర అయితే చాలా సేపు, ఒక 2 hours వరకు. క్లైమేట్ బాగుండింది, సో మంచి ఫీల్ ఉంటే సో నేను అక్కడ అలానే కూర్చొని ఉండిపోయాను అనమాట. సో ఇక ముందే వచ్చేసాం మనం. ఇప్పుడైతే వెహికల్స్ పూజ ఎక్కడైతే జరుగుతుందో అదే ప్లేస్ కి వెళ్తున్నాము. ఇక్కడే ఆ బస్ స్టాప్ నుంచి కొంచెం ముందరికి వచ్చేసాం గాయస్. ఓకే, ఆల్రెడీ ఫుల్ వెహికల్ పూజ దిగి ఆల్రెడీ టోకన్స్ ఫుల్ నిండిపోయినట్టున్నాయి. ఆల్రెడీ వెహికల్స్ ఫుల్ లైన్ లో పెట్టేశారు గాయస్. సో ఈ టైంలో అయితే మనము చేయించడం చాలా కష్టం అన్నమాట. ఓకే,
అక్కడ వాటర్ వాషింగ్ జరుగుతుంది. ఎందుకంటే బైక్ పూజ కానీ కార్ పూజ కానీ ఏదో వెహికల్ పూజ చేయాలంటే వాటర్ వాష్ కంపల్సరీ కదా. సో వాటర్ వాష్ చేపించిన తర్వాత అన్నమాట. ఓకే, సో ఇక్కడైతే రాశారు వాహనాలకి పూజ వివరములు చూసుకోవచ్చు మీరు. ఓకే, సో అంతైతే చార్జెస్ అనేది అనమాట టికెట్ మీద. ఓకే, అంటే టోకన్. సో ఆ టోకన్ నెంబర్ ఎంత ఉంటుందో దాని మీద మీరు అయితే పూజ అనేది చేయించుకోవాల్సి వస్తుంది. సో ఇది వాటర్ సర్వీస్ స్టేషన్. సో ఇక్కడ వాటర్ సర్వీస్ చేసుకొని ఇక్కడైతే వెహికల్ పూజ అనేది నిర్వహిస్తారనమాట. ఇక్కడ చేసుకోవచ్చు. ఓకే, మాకొద్దు మేమే పర్సనల్ గా చేసుకుంటాం అంటే అక్కడ ఖాళీ గ్రౌండ్ ఉంది, బట్ ఇక్కడ దేవస్థానం దగ్గర కాబట్టి అక్కడ కూడా చేసుకోవచ్చు. బట్ ఇదైతే పూజారులు చేస్తారు కాబట్టి సో ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఓకే, బైక్స్ అన్ని ఉన్నాయి, బైక్స్, ట్రాక్టర్స్, కార్స్. ఓకే, ప్రతి ఒక్కటి అయితే ఇక్కడే వెహికల్స్. చూద్దాం మనం ముందుకెళ్ళి. సో మీరు పూజ చేపియాలంటే బండికి లేదా వెహికల్స్ కావాల్సిన సామాగ్రిలు, పూల మాలలు ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట. సో ఆల్రెడీ మాక్సిమం బైక్స్ అయితే పెట్టేశారు. సో ఇందులో కొత్తవి ఉన్నాయి, పాతవి ఉన్నాయి. ఓకే, సో మనకి ఏది మన వెహికల్ సేఫ్ ఉండాలి కాబట్టి సో పూజ అయితే చేస్తారనమాట. కానీ ఆ దేవుడిని అయితే చూస్తాం ఫస్ట్. చూసారా గాయస్, పూజ అయితే ఇలా నిర్వహిస్తారు అనమాట. మీరు కూడా ఏదైతే దగ్గరలో ఉన్నట్టు అయితే కాణిపాకం ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ వరకు అరాంగా వచ్చి ఒకసారి అన్న మన బైక్ కానీ మన వెహికల్ కానీ లైఫ్ లో ఒక టైం పూజ చేపించుకుంటే చాలా మంచిది. ఓకే, ఇన్ఫాక్ట్ మా డాడీ కూడా ఆయన బైక్ కొన్నప్పుడు కానివ్వండి, ఇలా ఫెస్టివల్ సీజన్స్ వచ్చినప్పుడు వెహికల్స్ పూజ అయితే ఇక్కడ నిర్వహించేవారు, ఇక్కడ చేపించుకునే వాళ్ళు. వెహికల్స్ కి చాలా మంచిది అనమాట. మేజర్ ప్రాబ్లమ్స్ రావు మనకి. అంటే నమ్మకం, అది మన నమ్మకము. సో అందువల్లే కదా ఏదైనా మనం చేయగలుగుతాము అలా అన్నమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్, ఇక్కడే కదా మనం చూసాము. ఓకే, ఇంకా నెక్స్ట్ అటువైపు ఓకే ఈశ్వరుడి గుడి ఉంది, టెంపుల్. బట్ అక్కడైతే బ్లాక్ చేయనివ్వరు, అట్లీస్ట్ ఫోటో కూడా దిగనివ్వరు. ఎందుకంటే అక్కడ వాళ్ళదే ఫొటోస్ తీస్తామని చెప్పేసి రెస్ట్రిక్ట్ చేస్తారు. బట్ మీకు అది ఎక్కడ ఉన్నది అయితే మాత్రం నేను చూపిస్తాను ఇప్పుడు. ఓకేనా, గైస్ అక్కడ కనిపిస్తుందా, అదే ఈశ్వరుడి దేవస్థానము. ఓకే, మనము ఇప్పుడు కోనేరు నుంచి రైట్ సైడ్ ఉంటది అనమాట దేవస్థానము. అక్కడ కనిపిస్తుంది కదా, అది అనమాట దేవస్థానం. సో వెళ్దాం. వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు నాకు తెలుసు. ఓకే, బట్ వాళ్ళు ఇవ్వకపోయినా పర్లేదు, మనం అయితే వెళ్ళి మీకు అవుట్ సైడ్ నుంచి అన్న చూపిస్తాను. నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు మీరు వెళ్ళి ఒకసారి అయితే చూడొచ్చు. మంచి దేవస్థానం అది అయితే, లోపల బాగుంటది. ఓకే, అన్ని రకాల దేవుళ్ళు ఉంటారు. అండ్ అక్కడ వెళ్లే ముందే కోనేరు నుంచి జస్ట్ రైట్ అంతే శ్రీ వరదరాజ స్వామి వారి దేవస్థానం కూడా ఉంది. ఒకసారి వెళ్ళి దర్శించుకోండి. ఓకే, చాలా మంచిది. ఓకే, చాలా బాగుంది దేవస్థానం అయితే, ఫుల్ అప్గ్రేడ్ చేసేసారు. ఓకే, రెనోవేట్ చేసిన తర్వాత అయితే దేవస్థానం చాలా బాగుంది యాక్చువల్లీ. ఓకేనా, నేను 3 years బ్యాక్ వచ్చాను, చెప్పాను అనుకుంటా బ్లాగ్ లో. బట్ అదేదో మంచి ఒక అనుభూతి. 3 years బ్యాక్ ఎలా ఉండింది, 3 years బ్యాక్ నేను ఒకసారి అయితే రెనోవేషన్ టైంలో మెయిన్ దేవుడిని ఏంటంటే క్లోజ్ చేసేసారు, చూపించలేదు మనకి, సపరేట్ గా వేరే మూర్తిని పెట్టి చూపించారు. సో అలా నేను దర్శించుకొని వెళ్ళాను. నెక్స్ట్ టైం ఒకసారి వచ్చి వెళ్ళాను. బట్ ఈసారి మాత్రము చాలా మంచి ఫీల్. ఓకే, చాలా రోజుల తర్వాత కదా, దాని వల్ల అనమాట. సో ఇక్కడే అది. ఓకే, మీరు చూసుకోవచ్చు కాంపౌండ్ అయితే కోనేరు నుంచి మెయిన్ టెంపుల్ ది. సో పెద్దది కాంపౌండ్ అయితే. ఓకే, సో ధ్వజస్తంభం. ఓకే, అక్కడ ప్లెయిన్ సిమెంట్ కలర్ లో ఉంది కదా గోపురం లాగా, అదే మెయిన్ మనకి దేవుడు ఉండే గోపురం అన్నమాట. అంటే దేవస్థానం, దేవుడు అందులో ఉన్నారనమాట. ఓకేనా, సో ఇదే ఆ టెంపుల్ శ్రీ మణికంఠేశ్వర స్వామి వారి దేవస్థానము, కాణిపాకము. ఓకే, శివాలయం ఇది. ఓకే, పెద్ద నంది మీకు కనిపిస్తున్నాడు కదా. సో అక్కడ ఏంటంటే మనకి బ్లాగ్స్ చేయడానికి పర్సనల్ ఫొటోస్ దిగనివ్వరు, ఎందుకంటే ఇక్కడ వాళ్ళది మాత్రమే ఉంది. ఓకే, సో దాని వల్ల అనమాట. సో ఇప్పుడు వదులుతున్నట్టు ఉంది. అంటే అక్కడ పర్సనల్ గా మొబైల్స్ నుంచి వీడియోస్ లేదా ఫొటోస్ తీసుకుంటున్నారు. మనం వెళ్ళి ఒకసారి చూద్దామా, ఏమవుతుంది చూద్దాం, అంతేగా. ఒకసారి వెళ్దాం. అలో ఉందంటే ఆరాంగా తీసుకుందాం, అలో లేదంటే సో అక్కడతో వీడియో ఎండ్ చేస్తాను. ఓకే, వీడియో ఎండ్ చేసి మీకైతే కంక్లూజన్ ఇచ్చేస్తాను. ఓకే, వెళ్తున్నా, చెక్ చేద్దాం ఒకసారి. ఓకే.
తీసుకోవచ్చు గాయస్. సో ముందు అలా ఉండేటోళ్ళు, ఇప్పుడైతే అది లేదు. అక్కడ ఒక టేబుల్ వేసుకుని వాళ్ళు కెమెరామెన్స్ సిస్టమ్ పెట్టుకుని ఉండిపోయేవాళ్ళు. వాళ్ళైతే అలౌ చేసేవాళ్ళు కాదు. ఏంటి నార్మల్ భక్తులకి ఫోటోలు తీసుకోవడానికి. ఇప్పుడైతే అలో ఉంది. అలో కాదు యాక్చువల్లీ, అది వాళ్ళ ఇష్టం అది. సో టెంపుల్ అన్నాక ఫోటోలు తీసుకోవచ్చు కదా, మెయిన్ టెంపుల్ అయితే కాదు కదా. బట్ వాళ్ళైతే వాళ్ళ ఇది బిజినెస్ కోసం అంతే. వాళ్ళని తప్పు పట్టడానికి మనం అయితే ఏమి కాదు. ఓకే, సో ఇక్కడైతే రకరకాల విఘ్నేశ్వరి మూర్తులు చాలా బాగా చేశారు. చూసుకోవచ్చు మీరు. బాగుందా? ఇక్కడ చూడండి గాయస్, ఎంత హైట్ ఉందో విఘ్నేశ్వరుడి విగ్రహము. సో పిల్లలైతే ఆయన దగ్గరికి వెళ్ళి ఆడుకుంటూ ఫోటోలు దిగుతున్నారు. ఇక్కడ మన పరమేశ్వర స్వామి, ఓకే, తండ్రి. సో వీడియోలో చూడడానికి చిన్నగా కనిపించిన చాలా పెద్ద విగ్రహాలు ఉండేది. సో ఇక్కడ మీరు నందిని చూస్తే అర్థమైపోతుంది. ఒకసారి కంపారిజన్ చేసి చూపిస్తాను చూడండి. నాకు నందికి అంటే నేను అలా కంపేర్ చేయట్లేదు, సైజ్ వైజ్ చెప్తున్నాను. ఓకే, సో చాలా పెద్దది అన్నమాట నంది. ఓకే, చూస్తే తెలుస్తుంది మీకే, చాలా పెద్దది నంది అయితే. ఓకే, అండ్ ఇది మెయిన్ దేవస్థానంలోకి ఎంట్రీ అన్నమాట. సో తర్వాత వెళ్దాము. ఇటు సైడ్ కూడా కొన్ని దేవుడి విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా చూసుకొని వెళ్దాం. ఓకే, సో అమ్మవారి విగ్రహం ఉంది. ఓకే, ఇక్కడ దేవుడు ఉన్నారు. ఇక్కడైతే పిల్లలు ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటున్నారు దేవుడి దగ్గర. మురుగనుకు అరోవరా. ఓకే, కమెంట్ చేయండి గాయస్. ఇంకొక విగ్రహము. ఓకే, సో మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. సో లోపల ఏమన్నా రెస్ట్రిక్షన్స్ ఉంటుందో తెలియదు, చెప్పాను కదా చాలా లాంగ్ డేస్ అయింది వచ్చి. అవును సార్. సో ఇది గాయస్ మెయిన్ దేవస్థానానికి అయితే ఎంట్రీ అయిపోదాం ఇప్పుడు. ఓకే, సో లోపల అయితే పూజలు జరుగుతున్నట్టుంది. సో ముందు ఇక్కడే కూర్చునేటోళ్ళు సిస్టమ్ పెట్టుకొని సో అలా చేసేవాళ్ళు కాదనమాట. ఇప్పుడైతే మనము వెళ్ళిపోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. వాక్ చేస్తున్నా లోపల లేదంటే లేదు. ఓకే, ఇక్కడ పూజ సామాగ్రిలు కూడా ఉన్నాయి, మీరు కావాలంటే తీసుకోవచ్చు అనమాట, పర్చేస్ చేసుకోవచ్చు. భక్తులు అయితే చాలా ఉన్నారు గాయస్. ఏంటి ఈరోజు పూజ? కరెక్ట్ గాయస్, నోముల వ్రతం చేసే వాళ్ళకి ఇక్కడ పూజ అయితే జరుగుతుంది ఆల్రెడీ. సో అదే అనమాట పూజ జరుగుతున్న సౌండ్. ఎక్కడిది అనుకుంటున్నా, సో పూజ చేస్తున్నారు, నోముల వ్రతం కదా. సో అక్కడ లోపలైతే ఫుల్గా ఉన్నారు జనాలు. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళేదానికి అయితే కుదరదు. సో మనం ఇక్కడ నుంచి దర్శించుకుందాం. ఓకే, సో అది అక్కడ ఎంట్రీ ఉంది. సో ఇటు సైడ్ ఎంట్రీ అవుదాం మనం అయితే. ఒకసారి ఎంట్రీ అయిపోదాము. ఓకే, వెళ్ళి చూసుకుందాము. ఇక్కడ నందీశ్వరుడు మెయిన్ ద్వారానికి అవుట్ సైడ్ ఉంటారు నందీశ్వరుడు. ఓకే, సో వెళ్ళి వద్దాం ఒకసారి లోపలికి. సో గైస్ లోపల అయితే దర్శనం చేసుకు వచ్చేసినాము. ఇప్పుడైతే రాహుకేతువు నాగదోష పరిహార మండపం ఇది. ఒకసారి లోపల అయితే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేద్దాం. దర్శనం అయితే అయిపోయింది, వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి చాలా దూరం నడుచుకుని వెళ్ళాలి. వర్షం స్టార్ట్ అయిపోయింది. నేను ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేయాలనుకుంటున్నాను. సో వర్షంలో చేయలేము కాబట్టి సో మొత్తం అయితే చూపించేసాను. ఓకే, సో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను వ్లాగ్. గైస్ ఏంటంటే మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.
నా నుంచి మన ఛానల్ తరపు నుంచి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇట్లు మీ రాఘు రోడ్ లిటిల్. ఓకే, సో మరికొన్ని వీడియోలో మనం కలుసుకుందాం. ఓకే, ఈ రోజుతో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను వ్లాగ్స్. ఓకే, బట్ ఏంటంటే మంత్లో ఒక 2 times అలా పెట్టడానికి ట్రై చేస్తాను. వర్క్ అనేది చాలా ఉంది నాకును, సో దానివల్ల అనమాట. బట్ ఇక్కడైతే వర్షం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఓకే, సో దానివల్ల అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. ఓకే, సీ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, ఎంజాయ్ ద దివాళీ. ఓకే, బట్ పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, టపాసులు కాల్చేటప్పుడు ఓకే క్రాకర్స్ జాగ్రత్తగా కాల్చండి. ఓకే, ఎటువంటి తొందర పడకండి, చాలా ఇబ్బందులు పడతారు. ఓకే, సో జాగ్రత్తగా టపాసులు కాల్చుకోండి, ఎంజాయ్ చేయండి. ఓకే, హ్యాపీ దివాళీ వన్స్ అగైన్, సైనింగ్ ఆఫ్ గైస్.